నమస్తే ఫ్రెండ్స్. నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్కు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన అభిషేక్ నామాకు కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే. ఈ రోజులో కూడా దేశభక్తి మీద వాళ్ళు స్టోరీ రాసుకొని బలంగా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో హై రేంజ్లో తెరకెక్కించారు చూడు. హీరో గారికి డైరెక్టర్కి మాత్రం యాడ్స్ అప్ చెప్పాల్సిందే. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డైరెక్టర్ ఫస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ ఇంట్రడక్షన్స్ మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. రెండు క్యారెక్టర్లుగా డైరెక్టర్ చూపెట్టిన విధానం మాత్రం సూపర్గా ఉంది. ఒకటి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా డెవిల్ క్యారెక్టర్, ఒకటి ఇండియా సీక్రెట్ ఏజెంట్ అంటే నేతాజీ కుడిభుజంలాగా త్రివర్ణ క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్లు మాత్రం సూపర్గా డిజైన్ చేశాడు. డెవిల్ క్యారెక్టర్ మాత్రం బ్రిటిష్ దగ్గరనే ఉంటూ బ్రిటిష్ వాళ్ళతో మైండ్ గేమ్ ఆడే కొన్ని షాట్స్ మాత్రం సూపర్గా డిజైన్ చేశాడు. డైరెక్టర్ మాత్రం కంచగట్టు ఆ డెవిల్ గెటప్ మాత్రం సూపర్, నెవర్ బిఫోర్ కళ్యాణ్ రామ్ కెరీర్ అనే రేంజ్లో అలాంటి లుక్స్ పరంగా కూడా అంత సూపర్గా డైరెక్టర్ మాత్రం రాబట్టుకున్నాడు. బిగినింగ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఒక రాజవంశస్థులో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎందుకు జరిగింది, అక్కడ హీరోయిన్ సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నది, ఆ మర్డర్ ఎవరు చేశారనేది బ్రిటిష్ వాళ్ళు డెవిల్ను బ్రిటిష్ వాళ్ళు సీక్రెట్ ఏజెంట్గా అక్కడ కేసు సాల్వ్ చేయడానికే పంపిస్తారు. అక్కడ కళ్యాణ్ రామ్ చూపెట్టిన పర్ఫార్మెన్స్ కానీ, అక్కడ మర్డర్ ఎవరు చేశారు, అసలు పాయింట్ తను ఎందుకు వచ్చాడు అనే క్యారెక్టర్ మాత్రం డైరెక్టర్ సూపర్గా డిజైన్ చేశాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఆ ఇంట్లో ఎందుకుంది, ఆ ఇంటి నుంచే బ్రిటిష్ వాళ్ళకు ఎదురు పోరాటం ఎవరు చేస్తున్నారు, నేతాజీకి సీక్రెట్గా కొన్ని రహస్యాలు ఎలా అందుతున్నాయనేది ఆ మర్డర్ మిస్టరీ నుంచి కొన్ని దేశం కోసం కథ నడిపిన విధానం మాత్రం డైరెక్టర్ సూపర్గా డిజైన్ చేశాడు. ఇంకా ఇంటర్వెల్ కంటే ముందు మలైకది బ్రిటిష్ వాళ్ళను ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అక్కడ మాత్రం అరాచకం రాజమౌళి రేంజ్లో తెరకెక్కించాడు. థియేటర్లో మాత్రం అరుపులే. కళ్యాణ్ రామ్కు పడి ఉంటే ఈ సీను బాగుండు, కానీ ఒక హీరోయిన్ సైడ్ క్యారెక్టర్గా పెట్టాడు డైరెక్టరు. అక్కడ అమ్మాయి ఎందుకు పోరాటం చేస్తుంది, ఒక నేతాజీ కోసం తన ఇండియాను రప్పించడానికి ఆ పోరాటం ఎందుకు, ఒక అమ్మాయి త్రివర్ణ అన్న క్యారెక్టర్ కానీ త్రివర్ణ కాదు, కానీ అందరూ నమ్మేటట్టు ఆ అమ్మాయి బ్రిటిష్ వాళ్ళని చంపి ఆ పోరాటం మాత్రం మలవిక మన కొన్ని సినిమాల్లో హీరోయిన్ కూడా చేసిన అమ్మాయి సూపర్గా ఫైట్ మాత్రం గూస్ బంప్స్ వస్తుంది. ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే రివీల్ కానీ సూపర్గా డిజైన్ చేశాడు. సెకండ్ హాఫ్లో మాత్రం హై వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా దేశభక్తిగా సాగుతుంది. టిస్టుల మీద టిస్టులు. అసలు కళ్యాణ్ రామ్ డెవిల్గా ఒక బ్రిటిష్ వాళ్ళ కోసం ఎందుకు పనిచేస్తున్నాడు, అసలు తను డెవిలేనా, ఇండియాకు వ్యతిరేకంగా ఎందుకు బ్రిటిష్ వాళ్ళతో పనిచేస్తున్నాడు, తనలో మనసులో ఇంకా ఏముంది. సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్కి ఒక లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్లో నిజమైన తను చెప్పే భావాలు, చెప్పే ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్గా డిజైన్ చేశాడు డైరెక్టరు. ఇంకన్నిటికంటే ముఖ్యమైనది అబ్బా అరుపులు థియేటర్లు అయితే. అసలు నేను డెవిల్ కాదు, దేశం కోసం పనిచేస్తున్నా, అసలు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదు, ఇండియన్ సీక్రెట్ ఏజెంట్, బ్రిటిష్ వాళ్ళను నాశనం చేయడానికే నేను అసలైన నేతాజీకి కుడిభుజం లాంటి వ్యక్తిని. అక్కడ ఫైట్ ఉంటుంది కదా, విశ్వాసంతో విధేయతతో బతికేయడానికి కుక్కను అనుకున్నారా లయన్ అనే ఫైట్ మాత్రం ది బెస్ట్. థియేటర్లో మాత్రం అరుపులే, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. అక్కడ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ కాదు, నేను అసలైన క్యారెక్టర్ ఇది త్రివర్ణ అనే క్యారెక్టర్ మాత్రం సూపర్గా పేలింది. థియేటర్లో మాత్రం అరుపులే. ఇంకా లాస్ట్లో మాత్రం మామూలు ట్విస్ట్ ఉండదు. ఇలాంటి స్టోరీ స్వతంత్రం రాకముందు 1945 స్టోరీ అంటేనే దాంట్లో సీక్రెట్ ఏజెంట్స్, కుట్రలు, కుతంత్రాలు, ఎవడి నమ్మాలో ఎవడి నమ్మకూడదో, నమ్మినోడు ఎలా మోసం చేస్తాడో ఇలాంటి సీన్స్ అని బలంగా రాసుకున్నాడు. డైరెక్టర్ మాత్రం సూపర్గా డిజైన్ చేశాడు. మనం ట్రైలర్లో చూసే లాస్ట్ ఫైట్ ఆ సముద్రం దగ్గర ఆ ఫైట్ మాత్రం సూపర్ క్లైమాక్స్లో వస్తుంది. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మాత్రం యాక్షన్ సీన్లో మాత్రం ఆ పంచకట్టుతోటి ఇరగదీశాడు, కుమ్మేశాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బింబిసార తర్వాత ఆ రేంజ్లో ఇచ్చాడు. ఇంకా లాస్ట్లో మాత్రం ఒక్కడి డిసప్పాయింట్ చేసింది. కళ్యాణ్ రాము ఒక నేతాజీ ఏజెంట్గా ఒక్కడి సముద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా రాకుండా, ఇది కాదురా నేతాజీ ఒక సైన్యం ఉంది, నేతాజీని తాకాలంటే ఈ సైన్యాన్ని టచ్ చేయాలి అనే విధంగా సముద్రం నుంచి ఒక సైన్యంలాగా వచ్చినుంటే ఇంకా సినిమా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయేది. కళ్యాణ్ రామ్ ఒక్కడే వచ్చి 200 మందిని నరికేసి చంపేయడం కూడా బాగానే డిజైన్ చేశాడు. కానీ కళ్యాణ్ రామ్ ఒక సైన్యంలో వచ్చినట్టే సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉండదు. కామెడీ అనేది ఇలాంటి సినిమాలో లేదు. సాంగ్స్ అనేది మెలోడీ సాంగ్స్ 2 ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు, బాగానే అనిపించింది. మరి ముఖ్యంగా డైరెక్టరు ఫస్ట్ హాఫ్లో కొన్ని స్లోగా నడిచినా కానీ ఏంటబ్బా ఈ సినిమా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అన్నాడు, ఓన్లీ మర్డర్ సీక్రెట్ మీదనే నడుస్తుంది అంటే అస్సలు ట్విస్ట్ అనేది సెకండ్ పార్ట్ తర్వాత ఇంటర్వెల్కి ముందు అక్కడ నుంచి సినిమా అనేది నెక్స్ట్ రేంజ్లో మొదలవుతుంది. కొన్ని లూజ్ పాల్స్ ఉన్నా కానీ సినిమా మాత్రం సూపర్గా, దేశం మీద భక్తి నమ్మిన వాళ్ళు మాత్రం, దేశం మీద ప్రేమించేటోళ్ళు మాత్రం ప్రతి ఒక్కరికి సినిమా సూపర్గా నచ్చుతుంది. కళ్యాణ్ రామ్ పంచకట్టు లుక్స్ మాత్రం, డెవిల్ క్యారెక్టర్ మాత్రం, త్రివర్ణ క్యారెక్టర్, అసలు హీరోయిన్ అక్కడ ఆ ఇంట్లో ఎందుకుంది, మలవిక ఎవరి కోసం పనిచేస్తుంది, ఆ సీక్రెట్ ముఠాన్ మొత్తం తీసుకుపోయి బ్రిటిష్ వాళ్ళు పెట్టే చిత్రహింసలు ఇవన్నీ డైరెక్టర్ బాగానే తీశాడు. కొన్ని లాజిక్స్ ఇంకా బలంగా కనెక్ట్ చేసి తీసినుంటే సినిమా ది బెస్ట్ సినిమా, బెస్ట్ స్టోరీ అవుతుండే. అయినా పర్లేదు, కళ్యాణ్ రామ్కు బింబిసార తర్వాత మరొక బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డది. సినిమా మాత్రం దేశభక్తి మీద ప్రేమ ఉన్నోళ్ళు ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఇలాంటి దేశభక్తి సినిమాలు చూసినప్పుడే ఇంకా కొన్ని వస్తాయి, డిసప్పాయింట్ చేయదు. కళ్యాణ్ రామ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఈ వీకెండ్ మాత్రం చూడండి, డెవిల్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.